హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్టఫ్డ్ క్యాప్సికమ్ అండి. స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎలా చేయాలో చూద్దాం. అదేవిధంగా 3 టైప్స్ ఆఫ్ శాండ్విచెస్ మనము ఏ విధంగా చేయాలో చూద్దామండి. 3 టైప్స్ ఆఫ్ శాండ్విచ్ అండ్ స్టఫ్డ్ క్యాప్సికము. ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్ని కూడా శాండ్విచ్ లాగా మనం చేసుకోవచ్చు. చూద్దామండి ఎలా చేయాలో. ఇదిగోండి, స్టఫ్డ్ క్యాప్సికమ్ కోసం నేను ఒక పెద్ద ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నాను, చాలా చిన్నగా. ఒకటి ఆనియన్ పెద్దది, ఇదేమో పచ్చిమిర్చి ఒకటే చిన్న ముక్కలు కట్ చేశాను. ఇదేమో టమాటో మీడియం సైజు ఒకటి చిన్న ముక్కలు కట్ చేశాను. ఇది కొత్తిమీర తరుగు. ఇదైతే ఉల్లికాడలండి, స్ప్రింగ్ ఆనియన్ నేను కట్ చేశాను చిన్న ముక్కలుగాను. అయితే ఇది మొత్తం అన్నీ కలిపి ఒక బౌల్లోకి మనం వేసేసి మిక్స్ చేద్దామండి. ఒకే గిన్నెలోకి వేసేద్దాం కట్ చేసినవన్నీని. ఆనియను, టమాటో, స్ప్రింగ్ ఆనియను, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసాం మనం ఇప్పుడు ఇందులోను. అయితే ఇందులో కొద్దిగా నేను మిరియాల పొడి యాడ్ చేస్తున్నానండి. ఒక చిన్న స్పూన్, ఇది ఆ చిన్న స్పూన్లో సగం వేసాను. అంటే చిటికెడు అంటాం కదా, 2 చిటికెడులు అన్నమాట. దీనికి సరిపడా సాల్ట్ ఒక పావు స్పూన్ వేసానండి. తర్వాత కొద్దిగా కారం వేస్తాం మనము, ఎందుకంటే మిరియాల పొడి తర్వాత పచ్చిమిర్చి వేసాం కదా, అందువల్ల ఇది కలర్ కోసం, ఫ్లేవర్ కోసం కొద్దిగా కారం. ఇది కూడా 2 చిటికెడులు వేసాను. ఇప్పుడు ఇందులో మనం 2 ఎగ్స్ వేసుకుందామండి. ఇదిగోండి, ఎగ్స్ పగలగొట్టి వేస్తున్నాను. సరే, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం కాబట్టి మనం దీన్ని ఇప్పుడు బ్లెండర్తో కలుపుకోవాలండి. నాకు ఇదిగో చిన్నది హ్యాండ్ బ్లెండర్ ఉంది, దీంతో కలుపుతాను నేను. మరీ చిన్నదైపోయిందండి, ఆ బ్లెండర్తో కలవట్లేదు. ఇదిగో దీంతో కలుపుతున్నాను నేను. అది పాలు, హార్లిక్స్, బూస్ట్ అవి కలుస్తాయి అన్నమాట ఆ చిన్న బ్లెండర్తో. అది కలవట్లేదని నేను దీంతో కలుపుతున్నాను. ఈ విధంగా మనం బాగా మిక్స్ చేయాలండి, మొత్తం అన్నీ ఇందులో ఎగ్లో కలిసిపోయేలాగా ఇలా బీట్ చేయాలన్నమాట. కొట్టాలి, దీన్ని కొడితే మొత్తం అన్నీ ఎగ్లో కలుస్తాయి. ఇదిగోండి, మొత్తం అన్నీ ఈ విధంగా ఇందులో కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇదిగోండి, స్టఫింగ్ కోసం నేను ఒక క్యాప్సికమ్ తీసుకుని ఇలా రౌండ్గా, అంటే 1 అంగుళము వెడల్పు ఉండాలి, ఈ విధంగా కట్ చేసుకుని మధ్యలో గింజలన్నీ తీసేసాను అనమాట క్యాప్సికము. అయితే ఇదిగో నేను పెనం పెట్టుకున్నాను, దీంట్లో కొద్దిగా నేను నెయ్యి వేస్తున్నాను. ఆప్షన్ మీదే, నెయ్యి అయితే బాగుంటుంది, మీరు ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. ఇలా స్ప్రెడ్ చేయండి పెనం అంతాను. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి ఇలా స్ప్రెడ్ చేసి తర్వాత మనం క్యాప్సికము ఈ విధంగా దీంట్లో పేర్ చేయాలండి. ఇలాగా ఓకే. పేర్చిన తర్వాత మనం ఏదైతే మిక్సర్ రెడీ చేసుకున్నామో దీన్ని వీటి మధ్యలో వేయాలన్నమాట. ఈ ఎగ్లో వెజిటబుల్స్ అన్నీ వేసాం కదండి, మనకి ఫైబర్తో పాటు, ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది. ఇదిగో దీని మధ్యలో మనం ఈ విధంగా వేయాలన్నమాట. ఇలా ఒక దాంట్లో మనం ఇలా పేర్చుకోవాలి. అయితే మరి దీనికి హోల్ ఉంది కదా, కన్నం ఉన్నాయి కదా, అందుకు అవి బయటకు వచ్చేస్తున్నాయి. పర్వాలేదు, మనం తిరిగేసినప్పుడు దాన్ని మనం కట్ చేయొచ్చు. అడుగున హోల్ ఉంది కాబట్టి అవి బయటకు వచ్చేస్తుంది ఎగ్ మిశ్రమము. అయితే ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి, మరి హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. నేను మళ్ళీ దీని చుట్టూ కొద్దిగా నెయ్యిలాగా చుక్కలు వేస్తాను ఇలాగా. కొంచెం కాలనివ్వాలండి నెమ్మదిగా. ఇదిగోండి, దీని మీద మూత పెట్టేసి అలా కొద్దిసేపు సిమ్లో ఉడకనిద్దామండి. చూద్దామండి, మన స్టఫ్డ్ క్యాప్సికము అయిపోయింది. ఇవి మధ్యలో ఇలా అంటుకున్నాయి కాబట్టి దీన్ని మనం ఇలా కట్ చేసేద్దాం. ఓకే, ఇలా తిరగేయడం.
ఇప్పుడు కూడా కొద్దిగా చుట్టూ నెయ్యి 2 డ్రాప్స్ వేద్దాము. మరి ఇది మాడిపోకుండా కాలాలి కదా, డ్రాప్సే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. దీన్ని మళ్ళీ లిడ్ పెట్టి కవర్ చేసేద్దాం. చూద్దామండి అయ్యిందో లేదో. మీరు ఇది సిమ్లోనే పెట్టాలి సుమా, మాడిపోతుంది. ఇది అవుతుంది. ఇటువైపు కూడా ఇంకా 2 మినిట్స్ ఉంచాలి. అలాగా 2 మినిట్ కాదు, 1 మినిట్ చాలు. మీరు ఇది త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం కూడా కాదు, సిమ్లోనే అలా ఉంచి లిడ్ పెట్టి ఉంచాలన్నమాట. ఇది కూడా క్యాప్సికమ్ కూడా కుక్ అవ్వాలి కదా మరి. ఇదిగోండి అయిపోయింది, మన స్టఫ్డ్ క్యాప్సికము రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే కూడా తినొచ్చు, లేదంటే దీని మీద టమాటా కెట్చప్ వేసి అలా తినొచ్చు, లేదంటే దీన్ని బ్రెడ్లో పెట్టుకుని కూడా తినొచ్చు, బ్రెడ్ మీద పెట్టుకొని. ఇప్పుడు బ్రెడ్ మీద ఎలా చేయాలో చూద్దాం. ఇదిగోండి నేను దీని మీద మరలా నెయ్యి అప్లై చేస్తున్నాను. నెయ్యి అప్లై చేసిన తర్వాత బ్రెడ్ ముక్కలు వేస్తాను. ఈ బ్రెడ్ ముక్కల మీద మనం కలుపుకున్న ఈ ఎగ్గ మిశ్రమము వేద్దామండి. ఇలాగ ఎగ్గ మిశ్రమం వేసేసి ఇది కాలిన తర్వాత టర్న్ చేద్దాం. కొద్దిగా కాలిన తర్వాత ఇలా ఈ విధంగా బ్రెడ్ కూడా మనం శాండ్విచ్ తయారు చేసుకోవచ్చండి. ఎగ్ శాండ్విచ్, ఇది ఎగ్ శాండ్విచ్. ఇంకొకసారి చికెన్తో కూడా మనం శాండ్విచ్ తయారు చేసుకుందాం. ఎలా చేయాలో చూద్దాం. ఇది కూడా సిమ్లోనే ఉంచాలండి. నేను దీనికి కూడా లిడ్ పెడుతున్నాను, సిమ్లో పెడుతున్నాను. ఓకే, ఇదిగో దీన్ని ఇప్పుడు నేను టర్న్ చేస్తున్నాను. ఓకే, మాడిపోకుండా చూసుకోండి. ఈ విధంగా సిమ్లోనే ఉంచాలి. నేను మళ్ళీ లిడ్ పెట్టేస్తున్నాను, సిమ్లో ఉంచుతున్నాను. చూద్దామండి కాలింది. ఓకే, కాలిపోయింది మన శాండ్విచ్. నేను దీన్ని తీసేసుకుని మళ్ళీ మీకు ఇంకో టైప్ చూపిస్తాను అన్నాను కదా, ఆ శాండ్విచ్ కూడా చూపిస్తాను. దీన్ని తీసేస్తాను. అయితే మళ్ళీ 2 బ్రెడ్ ముక్కలు పెట్టాను. దీని మీద నేను ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఇదిగోండి చీజ్ అండి. ఈ చీజ్ని వీటి మీద వేస్తున్నాను అన్నమాట, బ్రెడ్ ముక్కల మీద. ఇది చీజ్ శాండ్విచ్, అది ఎగ్ శాండ్విచ్. ఈ చీజ్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, పిల్లలకి పెట్టచ్చు అప్పుడప్పుడు, పర్వాలేదు. డైలీ కాదు, అప్పుడప్పుడు పెట్టండి, పర్వాలేదు. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది కదా. మనకి ఏ టైప్ ఆఫ్ చీజ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ చీజ్ దొరుకుతుంది ఇప్పుడు. ఇది అమూల్ బ్రాండ్ అండి, అమూల్ తురిమిందనమాట, వాళ్ళే తురిమేశారు. కొన్ని అయితే పెద్ద స్లైసుల్లా ఉంటాయి, వాటిని మనం కట్ చేసుకోవాలి. ఇదైతే తురుము అనమాట. నేను కొద్దిగా చీజ్ వేసాను కదా, దీని మీద ఇప్పుడు మిరియాల పొడి వేస్తానండి. ఆల్రెడీ చీజ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ వేయక్కర్లేదు. ఓకేనా, కొద్దిగా మిరియాల పొడి వేసాను. దీన్ని ఇప్పుడు 2 అతికించేస్తాను. చీజు అతుక్కుంటుంది కదండి, తీగల ఇలా సాగుతుంది అనమాట. అందువల్ల అది మధ్యలో ఉండి పైన మనం ఇలా కాల్చుకుంటే ఆ పై లేయర్ ఏమో క్రిస్పీగా ఉంటుంది, లోపల చీజ్ ఏమో జ్యూసీగా ఉంటుంది, బాగుంటుంది. ఇలా నెయ్యి వేసి కాల్చుకుంటేనండి. అప్పుడప్పుడు బ్రెడ్ మరి మైదాతో చేస్తారు, ఎక్కువ శాతం తినడం మంచిది కాదు. కాకపోతే అప్పుడప్పుడు మరి ఇలాగా తింటే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి. బయట ఫుడ్ కంటే మనం ఇంట్లో చేసి పెట్టుకోవడం బెటర్ కదా. పిల్లలైనా పెద్దవారైనా బయట ఫుడ్ తినకుండా ఈ విధంగా మనకు కావలసిన వెరైటీస్ అన్నీ ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ. బయటికి తిన్నామని పిల్లలు హ్యాపీగా, ఇదిగో చూసారా ఎలా అతుక్కుపోయిందో, అలా అతుక్కుపోతుంది అన్నమాట.
సరే, ఇది అయిపోయింది. ఇంకో బ్రెడ్ ముక్క కూడా నేను మీకు కాల్చి చూపిస్తాను. ఇదిగో ఇంకో 2 బ్రెడ్ ముక్కలు నేను పెట్టాను. ఇంకా చీజ్ కూడా వేస్తున్నాను వీటి మీద. ఇందులో కూడా మీరు కావాలంటే టమాటో కెచప్ వేసుకోవచ్చు. ఇంకా కూరగాయలు ఏమన్నా వేయచ్చు. మరి నేను ఇందాక కూరగాయలు అన్నీ వేస్తాను కదా, అందువల్ల వీటి మీద వేయట్లేదు. ఇవి ప్లెయిన్గా తిందామనేసి మిరియాల పొడి చల్లుతున్నాను. దీన్ని మనం ఇలా అతికించేయడమే. ఓకే, ఇది మధ్యలోకి పెడదాం. నేను ఆల్రెడీ ముందట్లకి నెయ్యి ఎక్కువ వేసాను, అందువల్ల ఇది నెయ్యి లేకుండా ఉట్టిగా డ్రైగానే కాలుస్తున్నాను. ఇలా కూడా క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేస్తేనే కదా ఏదైనా దాని టేస్ట్ మనకు తెలిసేది. కళ్ళతో చూసేది వేరు, తిని ఎంజాయ్ చేసేది వేరు. ఒకసారి ట్రై చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి ఈ టేస్ట్ని కూడా మీరు. ఇలా డ్రైగానే మనం కాల్చుకున్న పై లేయర్ క్రిస్పీగా ఉంటుంది. ఈ విధంగా మనం తిని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, 3 టైప్స్ ఆఫ్ శాండ్విచ్లు మీకు చూపిస్తానన్నాను, చేసి చూపించాను. మీరు కూడా తినండి, మీ పిల్లలకి పెట్టండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఇదిగోండి, మనం ఇలా తయారు చేసుకున్న స్టఫ్డ్ క్యాప్సికమ్ని కూడా మనం ఇలా బ్రెడ్లో పెట్టుకుని ఈ విధంగా దీని మీద టమాటా కెచప్ వేసుకుని ఇలాగా శాండ్విచ్ లాగా తినొచ్చండి. మనం తయారు చేసుకున్న ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్ కూడాను. ఓకేనా?